ఒకప్పుడు ప్రపంచ రాజకీయాల్లో యుద్ధాలే శక్తిని నిర్ణయించేవి. తర్వాత చమురు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసింది. ఇప్పుడు సాంకేతికత, పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్యాలే దేశాల భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి. ఇలాంటి టైంలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ముందే రష్యా తన అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పారిశ్రామిక ప్రదర్శన ఇన్నోప్రోమ్ను తొలిసారిగా భారతదేశంలో నిర్వహించాలని నిర్ణయించడం సాధారణ వార్త కాదు. దీని వెనక దాగి ఉన్న భౌగోళిక రాజకీయ వ్యూహం ఏంటి? మోదీ పుతిన్ మైత్రి ప్రపంచ వాణిజ్య సమీకరణాలను ఎలా ప్రభావితం చేయబోతోంది? భారత్కు ఇది ఎంతటి వ్యూహాత్మక అవకాశం? ఈ విశ్లేషణలో ఆ కీలక అంశాలను ఒక్కొక్కటిగా చూద్దాం. భారతదేశ ఆతిథ్యంలో జరగబోయే ప్రతిష్టాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ముందే రష్యా తన అంతర్జాతీయ పారిశ్రామిక ప్రదర్శన ఇన్నోప్రోమ్ను తొలిసారిగా న్యూఢిల్లీ వేదికగా నిర్వహించాలని నిర్ణయించడం ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయాల్లో కొత్త సంకేతాలను పంపుతోంది. సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు జరిగే ఈ ప్రదర్శన కేవలం 2 దేశాల మధ్య వాణిజ్య కార్యక్రమం మాత్రమే కాదు, పశ్చిమ దేశాల ఆర్థిక ఆంక్షల మధ్య రష్యా, భారత్ నిర్మిస్తున్న ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థకు ప్రతీకగా నిలుస్తోంది. 2016లో యెకటెరిన్ బర్గ్ లో జరిగిన ఇన్నోప్రోమ్లో భారత్ భాగస్వామ్య దేశంగా పాల్గొనగా 2026లో అదే వేదికను భారతదేశానికి తీసుకురావడం ప్రపంచ పారిశ్రామిక రంగంలో భారతదేశం పెరిగిన ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోంది. రష్యాను తొలి ఉప ప్రధానమంత్రి డెనిస్ మంతురోవ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం 2025 డిసెంబర్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా తీసుకున్న కీలక పారిశ్రామిక పెట్టుబడి నిర్ణయాలను కార్యరూపంలోకి తీసుకురావడంపై దృష్టి సారించనుంది. ఇదే సమయంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఒత్తిడి కొనసాగిస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం భారత్ను ఏ ఒక్క శక్తి బ్లాక్ కు పరిమితం చేయకుండా బహుముఖ భాగస్వామ్యాల కేంద్రంగా నిలబెడుతోంది. బ్రిక్స్ సదస్సుకు ముందే ఈ ప్రదర్శన జరగడం యాదృచ్ఛికం కాదు. ఇది ప్రపంచ పెట్టుబడిదారులకు, గ్లోబల్ సౌత్ దేశాలకు, అలాగే బహుళ ధృవ ప్రపంచ వ్యవస్థలో భారతదేశం పోషించబోయే నాయకత్వ పాత్రకు స్పష్టమైన దౌత్య సందేశంగా మారుతోంది. ఒకప్పుడు కేవలం రక్షణ ఒప్పందాలు, యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థల అణుశక్తి సహకారానికే పరిమితమైన భారత్ రష్యా సంబంధాలు ఇప్పుడు బహుముఖ ఆర్థిక భాగస్వామ్యంగా రూపాంతరం చెందుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం అనంతరం పశ్చిమ దేశాలు రష్యాపై అమలు చేసిన ఆర్థిక ఆంక్షలు ప్రపంచ వాణిజ్య సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. అదే పరిస్థితిని భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకుంటూ చౌక ధరలకు రష్యా ముడి చమురును దిగుమతి చేసుకోవడమే కాకుండా శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేస్తూ ఇంధన రంగంలో కీలక స్థానాన్ని సంపాదించింది. ఇప్పుడు ఈ సహకారం చమురుతోనే పరిమితం కాకుండా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, సెమీ కండక్టర్ ముడి పదార్థాలు, ఫార్మాస్యూటికల్స్, అధునాతన తయారీ రంగాల వరకు విస్తరిస్తోంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చాలనే లక్ష్యంతో ఇరు దేశాలు ముందుకు సాగుతూ ఉండగా రూపాయి, రూబల్ లావాదేవీల విస్తరణ, ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థల అభివృద్ధి, డాలర్ ఆధారిత వాణిజ్యానికి ప్రత్యామ్నాయాలను బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా వేగం పుంజుకుంటున్నాయి. ఇది కేవలం వాణిజ్య గణాంకాల పెరుగుదల మాత్రమే కాదు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కొత్త సమతుల్యత ఏర్పడుతున్న సంకేతం. ఇన్నోప్రోమ్ వేదికపై రష్యా తన పారిశ్రామిక సాంకేతికతను భారత తయారీ రంగంతో అనుసంధానం చేయడం మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు కొత్త ఊపునివ్వగలదు. ముఖ్యంగా యంత్ర తయారీ, పారిశ్రామిక ఆటోమేషన్, రైల్వే పరికరాలు, మెటలర్జీ, డిజిటల్ ఇండస్ట్రీ, కృత్రిమ మేధస్సు ఆధారిత తయారీ వ్యవస్థలో సంయుక్త పెట్టుబడులు పెరిగితే భారత్ కేవలం వినియోగదారుల మార్కెట్ గా కాకుండా ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదిగే అవకాశాలు మరింత బలపడతాయి. అందుకే ఈ వాణిజ్య భాగస్వామ్యాన్ని కేవలం ద్వైపాక్షిక ఒప్పందంగా కాకుండా ప్రపంచ ఆర్థిక శక్తి సమీకరణాలను మరుపు తిప్పే దీర్ఘకాలిక వ్యూహాత్మక పరిణామంగా అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఇన్నోప్రోమ్ 2026 భారత ఎడిషన్ ప్రభావం కేవలం భారత్ రష్యా సంబంధాలకే పరిమితం కాదు. ఇది ప్రపంచ పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థలు, అలాగే బ్రిక్స్, యురేషియన్, గ్లోబల్ సౌత్ దేశాలు కూడా స్పష్టమైన వ్యూహాత్మక సందేశాన్ని పంపుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్న తరుణంలో రష్యా ఈ స్థాయి పారిశ్రామిక వేదికను న్యూఢిల్లీలో నిర్వహించడం భారత మార్కెట్ పై పెరుగుతున్న అంతర్జాతీయ విశ్వాసానికి నిదర్శనం. ఇదే సమయంలో యురేషియన్ ఎకనామిక్ యూనియన్ తో భారత్ జరుపుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు వేగం పుంజుకోవడం, మధ్య ఆసియా, కాకసస్, తూర్పు యూరప్ మార్కెట్లకు భారత ఉత్పత్తుల ప్రవేశాన్ని మరింత సులభతరం చేసే అవకాశాలను తెరపైకి తీసుకువస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్, ఔషధాలు, ఇంజనీరింగ్ వస్తువులు, ఆటోమొబైల్ విడిభాగాలు, ఐటీ సేవలకు కొత్త ఎగుమతి అవకాశాలు ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. సుంకేతర అడ్డంకులను తగ్గించే దిశగా జరుగుతున్న చర్చలు భారతీయ పరిశ్రమలకు గ్లోబల్ మార్కెట్లలో పోటీతత్వాన్ని మరింత పెంచగలవు. మరోవైపు అంతర్జాతీయ సరఫరా గొలుసులు పునర్వ్యవస్థీకరణలో భారత్ ను కీలక ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు అనేక దేశాలు పెట్టుబడులను మళ్లిస్తున్నాయి. దీనివల్ల ఉపాధి, తయారీ, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, ఎగుమతుల విస్తరణ వంటి అనేక రంగాల్లో దీర్ఘకాలిక లాభాలు కనిపించే అవకాశముంది. అమెరికాతో క్వాడ్, యూరప్ తో ఆర్థిక భాగస్వామ్యం, గల్ఫ్ దేశాలతో ఇంధన సహకారం, రష్యాతో పారిశ్రామిక అనుసంధానం, ఈ 4 దిశల్లోనూ సమతుల్య విదేశాంగాన్ని కొనసాగిస్తున్న భారత వ్యూహం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అదే కారణంగా బ్రిక్స్ సదస్సును ముందే జరుగుతున్న ఈ ఇన్నోప్రోమ్ ప్రదర్శన భారతదేశం ఇకపై ప్రాంతీయ శక్తి మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక భౌగోళిక సమీకరణాలను ప్రభావితం చేసే నిర్ణాయక దేశంగా ఎదుగుతోందనే సంకేతాన్ని మరింత బలంగా వినిపిస్తోంది. ప్రపంచ ఆర్థిక, భౌగోళిక, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న ఈ కాలంలో భారత్లో జరుగుతున్న ఇన్నోప్రోమ్ 2026 కేవలం ఒక పారిశ్రామిక ప్రదర్శన కాదు, రాబోయే బహుళ ధృవ ప్రపంచ వ్యవస్థకు రూపురేఖలు వేస్తున్న వ్యూహాత్మక వేదికగా మారుతోంది. ఒకప్పుడు అంతర్జాతీయ సంబంధాలు, సైనిక కూటములు, భద్రతా ఒప్పందాల చుట్టూ తిరిగేవి. ఇప్పుడు సాంకేతికత, సరఫరా గొలుసులు, ఇంధన భద్రత, పెట్టుబడులు, కీలక ఖనిజాలు, తయారీ సామర్థ్యాలే ప్రపంచ శక్తి సమీకరణాలను నిర్ణయిస్తున్నాయి. ఈ మార్పును ముందుగానే గుర్తించిన భారత్ ఒకవైపు అమెరికా, యూరప్, జపాన్ వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తూనే మరోవైపు రష్యాతో తన సాంప్రదాయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడం ద్వారా సమతుల్య విదేశాంగానికి కొత్త నిర్వచనం ఇస్తోంది. గ్రీన్ హైడ్రోజన్, ఎనర్జీ స్టోరేజ్, అణుశక్తి, కృత్రిమ మేధస్సు ఆధారిత తయారీ, బయోకెమికల్ పరిశోధనలు, అధునాతన పారిశ్రామిక సాంకేతిక వంటి రంగాల్లో భారత్, రష్యా సంయుక్త భాగస్వామ్యం విస్తరించడం వల్ల దేశీయ పరిశ్రమలకు, స్టార్టప్లకు, నైపుణ్యం కలిగిన యువతకు అంతర్జాతీయ అవకాశాలు మరింత పెరిగే అవకాశముంది. అదే సమయంలో భారతదేశం ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలంటే సాంకేతిక బదిలీ, స్థానిక ఉత్పత్తి, పరిశోధన, అభివృద్ధి, నైపుణ్య అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు మరింత పెరగాల్సిన అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ముందే రష్యా ఇన్నోప్రోమ్ ను భారత్ లో నిర్వహించడం ఒక వాణిజ్య నిర్ణయం మాత్రమే కాదు, గ్లోబల్ సౌత్ దేశాలకు భారతదేశంపై ఉన్న విశ్వాసానికి, అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పోషిస్తున్న పెరుగుతున్న పాత్రకు ప్రతీక. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక స్వతంత్ర విదేశాంగం, పుతిన్ తో కొనసాగుతున్న దీర్ఘకాలిక భాగస్వామ్యం, మారుతున్న ప్రపంచ పరిస్థితులను అవకాశాలుగా మలుచుకునే భారత దౌత్య సామర్థ్యం, ఇవన్నీ కలిసి భారత్ ను కేవలం అతిపెద్ద మార్కెట్ గా కాకుండా రేపటి ప్రపంచ పారిశ్రామిక, వాణిజ్య, వ్యూహాత్మక శక్తి కేంద్రంగా నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నాయనే సందేశాన్ని ఈ పరిణామం స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రపంచం ఇప్పుడు కొత్త ఆర్థిక సమీకరణాల దిశగా అడుగులు వేస్తోంది. పాత శక్తి కేంద్రాల స్థానంలో కొత్త భాగస్వామ్యాలు రూపుదిద్దుకుంటున్నాయి. అలాంటి మార్పుల మధ్య భారత్ తన వ్యూహాత్మక స్వతంత్రతను కాపాడుకుంటూ తూర్పు, పడమర దేశాలతో సమతుల్య సంబంధాలను కొనసాగించడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇన్నోప్రోమ్ 2026 కూడా అదే మార్పుకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ అవకాశాలను భారత్ ఎంత సమర్థంగా వినియోగించుకుంటోందో అదే రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ పారిశ్రామిక, వాణిజ్య, వ్యూహాత్మక పటంలో దేశ స్థానం నిర్ణయించబోతోంది.